ఇదొక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. చూడురు మీరు, అది వాళ్ళది. నిన్న చెప్పిండు మోడీ గారు, మొన్న మోడీ గారు 3 రోజుల కిందట సాయంత్రం 5 గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయబడ్డది. వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడా ఈయన అని చెప్పి చాలామంది భయపడ్డారు. నేను అనుకున్న దబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట, ఈ H1B అని అదని ఇదని $1,00,000 కట్టమంటుండట. దాని మీద ఏమైనా చెప్తాడేమో, ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను నేను. ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు, నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా GST 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ళ కింద నేనే తెచ్చిన, పెద్ద స్లాబులు పెట్టిన, 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు. ఏమిటికి పండుగ? GST బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు? ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇవ్వాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు, నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద, అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోను, ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయి పండుగ. ఎప్పుడు చేస్తాం పండుగ? నువ్వు చెప్పినట్టు నిజంగానే 15 లక్షల రూపాయలు వేస్తాను కదా ఒక్కొక్కరి అకౌంట్లో, నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశంలో ధనవంతులు. మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు. అట్లా 15 లక్షలు నిజంగానే పండుగ చేసుకుంటాం. చేయమని అంతగానం ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయాయి, గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని. మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏమంటే పైసలు మాత్రం 15 లక్షలు రావు. ఈయన చెప్పిన 15,000 రావు, ఆయన చెప్పిన 15 లక్షలు రావు. అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా? డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా? నువ్వు డబల్ చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు. అట్లాగే నువ్వే చెప్పినావు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ. మరి 2022 అయిపోయి 3 ఏళ్ళ, ఇంకొక 4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇండ్లందరికీ, ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైళ్ళు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు గుద్దుతాను. మీరు మెచ్చుకోవాలి, మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకర్ అన్న ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమని అనాలి, మీరు గుద్దాలి, అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం, ఇదే మోడీ గారు కదా. 350 రూపాయలు నేను వచ్చినప్పుడు, ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం, అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే, ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఏడిపోతున్నాయి పైసలని? మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి అడిగిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిరు, 8 వాళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు 0 గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలి, మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగమై ఉరుకుడు, అడ్డంబడుడు,
మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది పోనీ సరే బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు కానీ, అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు, పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరికి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి.